డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కేరళ జ్యోతిష నిపుణులు, లైఫ్ కోచ్, మేనిఫెస్టేషన్ కోచ్, మనీ కోచ్, డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్న శాస్త్రం, హస్త సాముద్రిక, బహుముఖ ప్రజ్ఞాశాలి జేకేఆర్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. గురుగారు, ఇప్పుడు ఆగస్టు 9వ తారీఖున రక్షాబంధన్ వస్తుంది, రాఖీ పౌర్ణమి అంటారు. అవును. అంటే అసలు ఈ రోజు ఒక్కసారి మా వ్యూవర్స్ కి రాఖీ పౌర్ణమి విశిష్టత ఏంటి, అసలు ఎందుకు ఆ రోజు చెల్లి అన్నకి రాఖీ కట్టాలి, అంటే అన్న చెల్లెలే రాఖీ కట్టుకోవాలా, ఇంకేమన్నా ఉందా, ఒకసారి దాని గురించి. మంచి క్వశ్చన్ అడిగారా. వాస్తవంగా ఈ రాఖీ పౌర్ణమి ఎలా ఉద్భవించిందంటేనమ్మా, దేవతలు రాక్షసులు యుద్ధం జరుగుతున్నప్పుడు రాక్షసుల చేతిలో దేవతలు వాడిపోవటం జరుగుతుంది. అప్పుడు ఇంద్రుడు ఈ వాటముకు గురై దేవతలకి గురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళి, ఏంటి ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం ఏమిటి అని చెప్పి అడగ్గా, గురువు ఇలా సలహా ఇస్తాడు. బృహస్పతి ముందు సచీదేవితో రాఖీ కట్టించుకో అని చెప్పి. అంటే ఆ రాఖీ అంటే మనం ఏం చేస్తానంటే, వాళ్ళు రెడీమేడ్ గా వచ్చిన రాఖీలు కడతాం, ఫ్యాషన్ రకరకాల డిజైన్స్ వచ్చాయి. ఈ కాదమ్మా, అసలు ఏంటంటే నాగరికత మరీ పెరిగిపోయి మనం చేస్తున్న పని. కానీ వాస్తవంగా రాఖీవి అనేది ఎలా కట్టిందంటారా, సచీదేవి అంటే భర్తకి, ఇంద్రుడు భర్త సచీదేవికి ఎలా కట్టిందంటారా, 7 పోగులు కలిగిన పసుపు దారాన్ని తీసుకుని 7 ముడులేసి, ఒక్కొక్క ముడిని మనసులో తలుసుకుని భగవంతుని ఇష్టదైవ ప్రార్థన చేసి 7 ముళ్ళు వేసి రాఖీ కట్టిందిరా. ఎవరికి? ఇంద్రుడికి. కట్టినప్పుడు వీళ్ళు రాక్షసుల పైన విజయాన్ని సాధించారు. ఏ రోజు కట్టింది రాఖీ? శ్రావణ పౌర్ణమి రోజు. అందువల్ల ఆ రోజున ఎవరైతే రాఖీ కట్టించుకుంటారో జీవితంలో విజయాన్ని పొందుతారని ఒక నానుల్లోకి వచ్చింది. అదే విధంగా ద్రౌపదీయుగంలో కూడా ద్రౌపదీదేవి కృష్ణ భగవానుడికి రాఖీ కట్టింది. ఆ రోజు నుంచి అన్నా చెల్లెళ్ళు రాఖీ కట్టుకోవాలని ఒక ఆచరణలోకి వచ్చింది. ఇలా వాస్తవానికి రాఖీ పౌర్ణమి రోజున ఎవరైతే రాఖీ అనే ఈ విధంగా కట్టుకుంటారో, అది అన్నా చెల్లెళ్ళు కావచ్చు, వదినా మరదళ్ళు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా సరే ఎదుటి వారి మంచి కోరి వారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని నిండు హృదయంతో నిండు మనస్సుతో ఆశీర్వదిస్తూ గనక రాఖీ కడితే అద్భుత ఫలితాలు వస్తాయమ్మా. వాస్తవానికి అన్నా చెల్లెళ్ళు ఎలా కట్టుకోవాలంటేరా, చెల్లి అన్నింటికి వచ్చి చక్కగా అన్నకి బొట్టు పెట్టి, అన్న నోట్లో స్వీట్ తినిపించి, నువ్వు నిండు 100 ఏళ్ళు నా తల్లిదండ్రుల తర్వాత అలాంటి బాధ్యతలు నువ్వు స్వీకరించి నాకు అండగా, నేను భూమి మీద ఉన్నంత కాలము నువ్వు సుఖంగా ఉండాలి, నాకు అండగా ఉండాలి, నా తల్లిదండ్రులు లేరు అనే ఒక పదం ఏ రోజు నాకు గుర్తుండకుండా నువ్వు చూసుకోవాలి అన్నయ్య అని చెప్పి మనసులో సంకల్పం చేసుకుని రాఖీ కట్టాలి. అన్న ఆ రోజు ఈ విధంగా చెల్లికి మాట ఇవ్వాలి. అమ్మా, తల్లిదండ్రులు ఉన్నంత వరకు, తల్లిదండ్రులు ఉన్నా ఒకవేళ లేకపోయినా, నేను ఎప్పుడూ నీకు తోడుగా అండగా నీకు ఉంటాను, అందుకే నేను తోడబుట్టానమ్మా, నీకు తోడుగా ఉంటానమ్మా అని చెప్పి మాట ఇవ్వాలి. అందువల్ల ఈ రాఖీ పౌర్ణమి ఇలా మనసులో సంకల్పం చేసుకుని అన్నకి రాఖీ కట్టిన తర్వాత హారతిచ్చి అందరూ కలిసి ఫ్యామిలీ అంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఆ రోజు గడిపి, చెల్లులు ఆ ఇంట్లో భోంచేసి, అన్న చెల్లికి మరి రాఖీ కట్టి బ్లెస్ చేసింది కదరా, అందుకని ఆనందంతో ఏదో ఒక బహుమతులు ఇచ్చి, అది బంగారమా వెండా లేదా డబ్బులా అనేది మనస్ఫూర్తిగా ఇవ్వటం. అంటే బహుమతి కోసం చెల్లి కట్టకూడదు, నేను ఇవ్వాలా అని అన్న అనుకోకూడదు. ఇక్కడ చెల్లి ఎప్పుడైతే ఇంటికి వచ్చిందో, దీవించిందో, మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్లుగా ఫీల్ అయ్యి, అందుట్లో శ్రావణ మాసం కదమ్మా, ఆడపిల్ల ఇంటికి వస్తే లక్ష్మీదేవి వచ్చినట్టే కదా. అందువల్ల చెల్లి సాక్షాత్తు లక్ష్మీదేవే చెల్లి రూపంలో వచ్చింది, నన్ను బ్లెస్ చేసింది అంటే దీవించింది అని చెప్పి సంకల్పం చేసి ఆవిడ్ని సంతోష పెట్టాలి. అది ఏ రూపేణా అనేది మన ఓపిక కొలది మనం సంతోష పెట్టాలి. చెల్లెలు కూడా అదే విధంగా సంతోషించి, నా అన్న నిండు 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలి అని చెప్పి మనసులో సంకల్పం చేసుకుని తీరాలి. ఇది రాఖీ పౌర్ణమి యొక్క విశేషత. ఆ తర్వాత సోదరులు కట్టుకుంటున్నారు కొంతమంది ఈ మధ్యన. అలాగే అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు, ఇలా ప్రతి ఒక్కరూ కూడా రాఖీ పౌర్ణమి రోజు చెల్లి అన్నే కాకుండా అక్క తమ్ముళ్ళు కూడా కట్టుకోవాలమ్మా. ఇదే భావంతో ఉండాలి. అయితే రాఖీ కట్టిన తర్వాత హారతి ఇవ్వాలమ్మా అన్నకి, అన్న కానీ తమ్ముడికి కానీ హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చి
ఆయనకి అద్ది సాక్షాత్తు అన్నగారికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉండాలి, ఈయన ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బ్లెస్ చేసే ఒక స్థితి ఉండాలి. అంతేగాని మా అన్నగారు 500 ఇచ్చాడు 1000 ఇచ్చాడు ఇలాంటి భావనలతో ఉండకూడదు. అలా ఉంటే అలా వెళ్ళి రాఖీ కట్టాల్సిన అవసరం లేదురా తల్లి. లోపల దాని వెనకాల దాగి ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలి. అలాగే భార్య కూడా భర్తకి రాఖీ కట్టొచ్చు. ఎట్లా? శచీదేవి ఇంద్రుడికి కట్టింది కదా, అదే విధంగా ఆ రోజు ఒకవేళ అక్క చెల్లెళ్ళు లేరు అనుకున్నప్పుడు భార్య కూడా కట్టి మా భర్త చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విజయపదంగా ముందుకు దూసుకు వెళ్ళాలి అనే సంకల్పంతో చేయవచ్చు. భార్యకి కూడా చేరో ఏదో నగలో కొనివ్వచ్చు అనే అవకాశాన్ని బట్టి. ఈ రకంగా ఆ రోజల్లా కూడా ఆనందంగా గడపాలి. ఎందుకని? ఈ రాఖీ పౌర్ణమి రోజు ముఖ్యంగా లక్ష్మీదేవి ఆగమనం జరుగుతూ ఉంటుంది. శ్రావణ మాసంలో వస్తూ ఉంది కదా పౌర్ణమి. అందువల్ల ఆ లక్ష్మీదేవిని మనం ఆహ్వానించాలి అనే ఒక సంకల్పంతో మీరు నిండు హృదయంతో మీరు ఇంట్లో పూజ చేసుకుని ఈ చిన్న క్రియలు చేసి ఆ రోజల్లా ఆనందంగా గడిపితే మీకు సుఖశాంతులతో ఆనందంగా వర్ధిల్లుతారమ్మా. కాబట్టి ఈ రాఖీ పౌర్ణమి అని చెప్పి రెడీమేడ్గా వచ్చే రాఖీలు దయచేసి కట్టడం అనేది మీకు ఇష్టం, కానీ అది కట్టినా మీ తృప్తి కొరకు ఈ 7 పోగుల దారాన్ని 7 ముళ్ళు వేసి మనసులో సంకల్పం చేసి ఒక్కో 3 మీ ఇష్టదైవాన్ని తలుసుకుని వేసి కట్టి చూడండి. దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాఖీ పౌర్ణమి మీ జీవితాల్లో అద్భుతాలు సృష్టించాలంటే ఈ చిన్న క్రియ చేసి చూడండి. నమస్తే గురుగారు. నమస్కారం. మా పాప వివాహ సంబంధం గురించి జేకే సార్ గారి దగ్గరికి వచ్చాము. ఆయన చెప్పిన రెమెడీస్ మంత్రాలు మేము ఉపయోగించాము. 3 నెలల లోపల అనుకున్న సంబంధం కన్నా ఒక గొప్ప సంబంధం రాగలిగింది. 3 నెలల లోపల మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యి ఒక మంచి సంబంధం వచ్చి నేను అనుకున్న స్థాయి కన్నా మంచిగా చేయగలిగాను.